హాయ్ అందరికి. మా పెరట్లో అరటి మొక్కలు నాటుదామని మా పెరటి దగ్గరకొచ్చాము. వచ్చి పెరట్లో ఉన్న సాయిల్‌ని ఇట్లా తవ్వి ఏద్దామని తవ్వుతుంటే అందులో ఎర్త్ వార్మ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఎక్కడ తవ్వినా గాని ఎర్త్ వార్మ్స్ ఫుల్లుగా ఉన్నాయి. ఇలా ఎక్కడ చూసినా గాని ఎర్త్ వార్మ్స్ సాయిల్‌లో ఉన్నాయంటే, ఆ సాయిల్ మంచి ప్యూర్ ఆర్గానిక్‌గా ఉందని అర్థం. ఇలా మీరు గూడా మీ సాయిల్ ఆర్గానిక్‌గా ఉందో లేదో టెస్ట్ చేసుకోవాలంటే, మీ సాయిల్‌ని నేలని తవ్వి చూడండి తెలుస్తుంది. అలాగే చాలా రోజులకి మా పెరట్లోకొచ్చేసరికి చూడండి వర్షాలు 2 వీక్స్ నుంచి వస్తాలకే ఎక్కువ కలుపు మొక్కలే వచ్చాయి. నేనేసిన ఫ్రూట్స్ ప్లాంట్స్ కంటే ఈ కలుపు మొక్కలే ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు నేను నాటుతున్న బనానా మొక్కలనేవి 5-6 ఫీట్స్ అంత హైట్ అయిన తర్వాతకి బనానాస్ వస్తాయిగా అవే మొక్కల్ని నాటుతున్నా. ఇందులోనే 2 వెరైటీస్ ఉన్నాయి. ఈ 5-6 ఫీట్స్ అంత హైట్ అయ్యే బనానాలు నాటుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది. అదేంటిదంటే వర్ష వర్షాకాలంలో గాని, గాలులు, వర్షాలొస్తా ఉంటాయిగా. మంచిగా బనానాలు మంచి హార్వెస్ట్ రెడీ అయ్యే టయానికి హైట్ బాగున్నాయనుకో రాలి కింద పడిపోతాయి గదా! వర్షానికి గూడా కింద పడకుండా ఇది 5-6 ఫీట్స్ అంత హైట్ ఉండడం వల్ల ఏది గాలొచ్చినా గాని ఇవి కింద పడకుంటుంటాయి. ప్రతి ఒక్క రైతులు ఈ అరటి తోటలేసేవారుంటారుగా. ఇలా 5-6 ఫీట్స్ అంత హైట్ అయ్యే ప్లాంట్స్‌నేసుకోవడం వల్ల ఈ సమస్యని తప్పించుకోవచ్చు. అందుకోసమే బనానా తోటలు ఏసే ప్రతి ఒక్క రైతులైనా సరే, గార్డెనర్స్ అయినా గానీ, ఈ సమస్య రాకుండా ఉండాలంటే, ఈ చిన్నగా 5-6 ఫీట్స్ అంత హైట్ అయ్యే ఈ బనానా ప్లాంట్ ఏసుకుంటే మంచి యూజ్ ఉంటుంది. అలాగే ఈ బనానాల హార్వెస్టింగ్ వీడియోస్ మన ఛానల్‌లో ఉంటాయి. కొత్తగా చూస్తున్న వారైతే చూడండి. మన వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన పెరట్లో పోయిన సంవత్సరం కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏసాం గదా! అవే ఇప్పుడు మంచి హెల్తీగా మంచిగా ఉన్నాయి. ఇంతవరకి ఈ ప్లాంట్స్‌కి పశువుల ఎరువు తప్పితే మాత్రం ఏ ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వలేదు. ఏ ఎరువులు. అవే మంచిగా వస్తున్నాయి. ఫస్ట్ సారి మన మల్బరీ ప్లాంట్‌కి చూడండి మల్బరీస్ అనేవి వచ్చాయి. కొన్ని పచ్చికాయలు గూడా ఉన్నాయి. ఇదే ఫస్ట్ హార్వెస్ట్ మన పెరట్లోని. మన పెరట్లో ఉన్న ఈ ఫ్రూట్స్ ప్లాంట్ కంటే ఈ కలుపు అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. వర్షాలు ఎక్కువగా రావడం వల్ల. తర్వాత వీడియోలో ఈ కలుపంతా మంచి క్లీన్‌గా చేసిన తర్వాతకి, మన పెరడులో ఉన్న ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. మీరందరూ మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తవారైతే.